గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి సండే, బట్ స్టిల్ మా మమ్మీ అయితే నాన్ వెజ్ వీక్లీ ట్వైస్ అయితే తెస్తానండి. అందుకని చెప్పి సింపుల్గా టమాటో రైస్ అయితే చేసింది. దీంట్లోకి రైతా అయితే తర్వాత చేస్తుంది, బట్ మీకు నేను చూపించలేదు, టమాటో రైస్ మాత్రమే చూపించాను. సో యా గైస్, ప్లీజ్ సారీ యా గైస్, లెట్స్ టాక్ ఇన్ ద వీడియో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఏంటంటే ఈరోజు సండే, కానీ మా మమ్మీ టమాటో రైస్ చేస్తుంది. నో చికెన్. ఈ మంత్ అదే ఈ ఇయర్ నుంచి ఏంటి అంటే మంత్లీ 2 టైమ్సే నాన్ వెజ్. అంటే ఈ సండే తినలేదు కాబట్టి నెక్స్ట్ సండే చేస్తాను. మధ్యలో ఎప్పుడైనా వీలైతే ఆ మధ్యలో చేస్తే అప్పుడు ఇంకా బ్రేక్ అయిపోద్ది. అలా చేయకూడదు. సరే. టమాటో రైస్ గైస్, నాకు టమాటో రైస్ నాకు టమాటో రైస్ అన్నా ఎగ్ రైస్ అన్నా చాలా ఇష్టం. యా గైస్, నేను స్కూల్కి ఎప్పుడు పప్పు లేకుంటే టిఫిన్, అప్పుడప్పుడు మాత్రం ఎగ్ రైస్ కానీ టమాటో రైస్ కానీ తీసుకెళ్తే మా ఫ్రెండ్స్ ఫుల్ తింటుండే తెలుసా. నా బాక్స్ మొత్తం లాక్కుని తినేస్తుండే. నేను ఇంటికి వచ్చి, నువ్వు బాక్స్లో ఎందుకు పెట్టా, నాకు టిఫిన్ పెట్టేసి ఉంచాక తింటాను కదా అనేదాన్ని నేను. ఇప్పుడు మా తమ్ముడు సిచ్యువేషన్ కూడా సేమ్ అనమాట. వాడు అదే మొత్తుకుంటున్నాడు ఇప్పుడు. నువ్వు ఏదైనా మంచిగా చేస్తే బాక్స్లో పెట్టుకోమని నన్ను తినవట్లేదు ఎవరు అంటున్నాడు. నేను ఎగ్ కర్రీ అయితే చాలా నచ్చిందంటే వాళ్ళ టీచర్ అయితే నాకు వదలలేదు. బిర్యానీకి వాడేవన్నీ వేస్తాను, కాకపోతే టమాటా జ్యూస్ అది వేయటం, టమాటాలు వేయటం వల్ల టమాటా రైస్ అని, కానీ సేమ్ బిర్యానీ ఇలానే రెడ్ కలర్లో వస్తుందా వైట్ కలర్లో వస్తుంది ఇప్పుడు రైస్? ఆరెంజ్ కలర్లో వస్తుంది. అదే ఇవ్వండి, యాలకులు, లవంగాలు, చెక్క కొంచెం ఉంది, ఉంటే కొంచెం వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఉంది, సాయంత్రం తెప్పించుకోవాలి. ఇక్కడ ఏదో డబ్బా పెట్టేసి వదిలేసాం. మసాలా తీసాను కదా, బిర్యానీ ఆకండి. మా మామయ్య మంచూరియా తెచ్చాడు గైస్. నిన్న మరి తినలేదా? తింటాం. తినండి, వేడిచేనా? వద్దులే, తినేస్తాం. తినండి. టమాటాలు అయితే నేను ఇలా రాని కొట్టిస్తా. ఉడికించి పెట్టేసుకున్నాను. ఇవైతే తీసేస్తాను. ఈ పైది ఇది ఉంటే మొత్తం పొట్టులాగా కనిపిస్తుంది కాబట్టి ఈ వాటర్ కూడా నేను రైస్లోకి వాడేస్తాను. రెడ్మీ ఫోన్ ఆపేసే, ఇంకో అందులో మంచూరియా ఉంది, సగం నువ్వు తిని నేను ఇస్తాను. ఆగ్రా బాబు, కవర్ తీయాలి, తీస్తాను. టేస్ట్ అయిపోతుంది తిన్నది. రెచ్చి అదవా మంచూరియా గైస్. షాప్కి ఎవరో వచ్చారు చూడు. ఇది ఎందుకు తీసేస్తున్నానంటే ఎంత గ్రైండ్ చేసిన ఇది ఇలా కనిపిస్తుంది అండి అక్కడక్కడ పొరకల కింద, అందుకని చెప్పి తీసేస్తున్నాను. టమాటా ఉడికిచ్చి నీళ్ళే కాబట్టి నీళ్ళు కూడా నేను రైస్లో వాడేస్తాను. సరే, నేను ఉల్లిపాయలు కట్ చేసుకుని వెళ్తాను. లోపలికి ఇది కూడా మిక్సీ పట్టేసుకుంటా అండి. ఇవి మిక్సీ పట్టుకొని ఇదంతా జ్యూస్ చేసుకుని వస్తుంది గైస్. ఫస్ట్ నెయ్యి వేసుకుంటున్నానండి కొంచెం. ఇంకా అలాగే నూనె కూడా. టమాటా అయితే ఇలా మిక్సీ పట్టేసుకున్నాను మొత్తం జ్యూస్ లాగా. నీళ్ళు కూడా ఇందులో కలిపేసి కొలుచుకుంటాను ఇప్పుడు. ఫస్ట్ అయితే బిర్యానీ మసాలాలు వేసుకుంటున్నాను. లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది.
ఇదైతే టమాటాలు ఉడికించుకోవడం కొంచెం టైం పట్టచ్చు. దీంట్లో సైడ్ కర్రీ గ్రేవీ అది ఏం అవసరం లేదు కదా, డైరెక్ట్గా తినచ్చు కూడా. అక్క ఇది నిన్న ఏం చేసిన సినిమాయా? ఇప్పుడు అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఫ్రెష్గా నూరుకుండా చేసుకుంటే బాగుంటుందండి. నేను ఇప్పుడే చేశాను ఇది. అలాగే హలకలు మొత్తం ఇందులోనే కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుంటున్నాను. నాకు లాస్ట్ వీక్ తెచ్చిన వల్ల పాడైపోయింది. లాస్ట్ వీక్ 2 వీక్స్ అవుతున్నాయి. మరి 2 వీక్స్ 3 వీక్స్ అవుతుంది. అప్పుడేమో మళ్ళీ రోజు తెచ్చుకోవాలి. పెట్టే పాలకూర దగ్గర ఫ్రైలో అల్లం ముక్క చూసి అలా ఉండిపోయినాయా? అల్లం ముక్కలు ఉండిపోయినాయండి నాకు ఇందులో. అబ్బా మిక్సీలో ఆడేవలసింది అసలు. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసేస్తారు ఇప్పుడే. తర్వాత ఉప్పు చూసి మళ్ళీ వేసుకుంటానండి. పడిపోతుంది మరి అయితే దాన్ని కలుపుకున్నాం. అమ్మా మళ్ళీ దాంట్లో చేసిన ఇందాక పాలు తీసినప్పుడు పాలు పెట్టినప్పుడు గులాబ్ జామ్ కనిపించిందమ్మా. కనిపిస్తుందా? తమ్ముడు కోసం ఇచ్చేసాను. నాకేమో సున్నంట్లో పెట్టే గులాబ్ జామ్ అసలు పెట్టావు నాకు. అది చేసింది ఆడి కోసం కదా. సున్నుండ ఏం తినడు కదా అది. జంతికలు కానీ సున్నుండలే దాన్ని ముట్టుకుంటాడు అసలు. అలాగని నాకు అసలు పెట్టవా? ఇంకా పెట్టానట్లే చేసినప్పుడు పెట్టాను. అదే మర్చిపోయాను. నాలుగా బాబా తినమ్మా. ఎవరైనా వద్దన్నారా? నేను నువ్వే వద్దంటున్నావు ఇప్పుడు. మరి ఆడి కోసం చేశానండి. నేను ఈ గ్లాస్తో 4 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. 1 2 3 4 5 5 కావాలి. ఐదు రైస్ 5 గ్లాసులు అయింది. ఇంకో 3 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. 1 2 3 కట్ వేసానండి. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. డైరెక్ట్గా టమాటా వేసి చేసుకునేదానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది రుచి అయితే. నేను స్టార్ట్ చేశాను కదా. ఏంటి టమాటా వేసినా చేసేదా? జీలకర్ర వేసి చేస్తాం. జీలకర్ర కాదు, ఆ మసాలాలు అన్నీ ఎక్కువైపోయినాయి గైస్. కిలో రైస్ చేసి మసాలాలు హాఫ్ కిలో కూడా చేయలేదు అనుకుంటా. కొంచెం ఇదైతే ముందు నేను కుక్కర్లో పెట్టేసుకుంటున్నానండి. బాస్మతి రైస్ కాబట్టి ముందే పెట్టేస్తున్నాను. ఇది కొంచెం మరిగిన తర్వాత అవన్నీ వేస్తాను. లేదంటే రైస్ నానిపోయి విరిగిపోతుంది. ఎందుకంటే 1కి 2 వేసేసాను కాబట్టి.
మంచి టైం చూసి చెన్నమయ్య ఎలా చెప్పాడు చూడు, చెన్నమయ్యకి వచ్చినట్టు చెప్పాడు. ఇప్పుడు కారం వేస్తున్నాండి. ధనియాల పొడి అయితే అసలు వాడను. నేను నడుగు పెట్టుకోవాలమ్మా ముఖానికి. ఎక్కువ నల్లగా అయిపోయింది సార్ సినిమా దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి. బయటికి వెళ్తాను, సినిమా మొత్తం తిరుగుతానే ఉన్నాం కదా, మార్కెట్కి, డిమార్ట్ అని. వీక్లో 3 times బయటకు వెళ్ళా ఉంటాం మరి అవదా. మార్కెట్కి వెళ్ళాం, డిమార్ట్కి వెళ్ళాం, మూవీకి వెళ్ళాం. ఇంకా బాగోలేదు. ఆడపిల్లలా మాట్లాడాలి. ఆడపిల్లని కాదు. నిజమే, అబ్బాయి అయిపోతే భలే ఉన్నా. కొంచెం బిర్యానీ మసాలా వేస్తాను దీన్ని, అందుకే ఫస్ట్ తుడిసి టీ తాగాలి. మనకి టైం అయిపోతుంది. తాగు మరి. ఇదంతా నేను తుడుతాను వంట అంతా అయిపోయాక. కాకవా మరి ఎక్కువ మాడిపోతే కట్టేస్తున్నానండి ఇప్పుడైతేనే. బియ్యం అయితే కడిగేసుకున్నానండి. పొంగు వస్తూ ఉంది, వేసేస్తున్నాను. రెడ్గా ఉంటుంది అన్నావు కదా, కదా తెలుస్తుంది కలర్ నీకు. మసాలాలు ఉన్నాయి, తీసేస్తున్నాను ఇలా. తుడిచేసుకో. ఒకసారి ఉప్పు చూసుకుని మొత్తం పెట్టేసుకున్నాను. కిచెన్ చూపిస్తాను తెలుసా. కొంచెం ఉప్పు పడుతుంది. తర్వాత సగం ఉడికిన తర్వాత కొంచెం ఒకసారి కలిపే మొత్తం కలిపేసి పుదీనా కొత్తిమీర అది ఏం వేయాల్సిన అవసరం లేదు. సింపుల్ అండి, చాలా వెరీ ఈజీగా అయిపోద్ది. తర్వాత కలుపుతావు కదా, నేను వెళ్ళండి మరి. యా గైస్ అయిపోయింది. నేను మధ్యలో కలిపాను. ఇది తీయగానే కొంచెం వాటర్గా ఉంది. చల్లారనివ్వండి, అప్పుడు పొడిగా అవుతుంది. ఓకేనా? అంటే మీరు మళ్ళీ అయ్యో వాటర్గా ఉంది ఇప్పుడు ఏమైపోయింది అని టెన్షన్ పడతారు. యా గైస్ చూసారా ఎంత బాగా వచ్చిందో. రెడ్ కలర్లో ఉంటుంది అన్నావు కదా, తెలిసింది ఏ కలర్లో ఉంటుందా. సో ఇది ఈరోజు వ్లాగ్ అనమాట. సో ప్లీజ్ అరిసి వచ్చిపోతున్నాను చూడడానికి ఏంటో. సారీ గైస్. Yeah, so please like, share and subscribe to our channel. Bye guys, in the next vlog.